నెక్స్ట్ సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ రంజుగా మారనుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ మధ్య బిగ్ ఫైటే కాదు, కలర్ఫుల్ భామల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పొంగల్ మాదంటే మాదేనని బరిలో దిగుతున్న హీరోయిన్స్ ఎవరు? వీళ్ళకే ప్లేస్ లేదనుకుంటే పొరుగు నుండి వస్తున్న ముద్దుగుమ్మలెవరు? చూద్దామా? టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే లిస్ట్ లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్ కు టర్న్ తీసుకుంది. ఒక్కొక్కరుగా పొంగల్ బరిలోకి దూసుకొస్తున్నారు. చిరంజీవి, నవీన్ పోలిశెట్టి ఎప్పుడో ఈ పండుగపై కన్నేస్తే ప్రభాస్, శర్వానంద్, రవితేజ రీసెంట్లీ జాయిన్ అయ్యారు. ఇక హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరి హీరోయిన్స్ మధ్య ఉండదా? ఈసారి చాంతాడంత లిస్టే ఉంది. ఫస్ట్ పండుగకు కళ్ళు తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి 9న రిలీజ్ అయ్యే రాజాసాబ్తో ఆడియన్స్ కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురు కెరీర్స్ కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి బిగ్ బాస్ చిరంజీవిని, వెంకీ మామను కలిపి తీసుకొస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక చిరుకు జోడి నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయనతార కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసి సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఈ పండుగకొచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తోంది మీను. ఈ 2 పొంగల్స్ నుండి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది మేడం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ ఇయర్ పండుగకు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతోంది. ఈ సంక్రాంతితో హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నారీ నారీ నడుమ మురారి అంటూ బాలకృష్ణ ఓల్డ్ ఫిల్మ్ టైటిల్ తో వచ్చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్సే ఉందని సమాచారం. ఇందులో 2 భామలతో డ్యూయెట్ పాడబోతున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలో దిగబోతున్నారు. వీరికి తోడు రవితేజ, కిషోర్ తిరుమల ఫిల్మ్ కూడా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే 2 భామలు వీరితో పోటీ పడక తప్పదు. టాలీవుడ్ లోనే ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే డబ్బింగ్ చిత్రాలైన జననాయకంతో పూజ, మమిత కరుప్పుతో త్రిష, పరాశక్తితో శ్రీలీల వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ భామలు సై అంటారో లేక నై అంటారో ఈ ఇయర్ ఎండింగ్ లో తేలిపోనుంది. యానిమేటెడ్ మైథాలజీ ఫిల్మ్స్ కి ఊపిరిపోసింది మహావతార్ నరసింహ. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఈ సినిమాకి కనెక్ట్ అయి కాసులు కురిపించి 300 కోట్లు కట్టుబెట్టారు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ రీచ్ చూసిన మేకర్స్ నెక్స్ట్ ఫిల్మ్స్ లోడింగ్ చేస్తున్నారు. ఇంత సక్సెస్ చూసినా మిగిలిన ఇండస్ట్రీస్ చూస్తా ఊరుకుంటాయా? లేదు కదా. అందుకే ఇతిహాస గాథలకు యానిమేటెడ్ టచ్ ఇస్తున్నాయి. ఏదైనా సినిమా పెద్ద హిట్ పడగానే అలాంటి జోనర్ కాన్సెప్ట్లను కంటిన్యూ చేసేస్తూ ఉంటారు మేకర్స్. నెక్స్ట్ అలాంటి చిత్రాల్ని దించేస్తూ ఉంటారు. మొన్నటి వరకు యాక్షన్ అండ్ లవ్ స్టోరీలది హవా అయితే నిన్నటి వరకు హారర్ మూవీస్ హడావిడి నడిచింది. ప్రజెంట్ సూపర్ హీరో కథలకు డిమాండ్ ఉంది. నెక్స్ట్ ట్రెండ్ మారింది. యానిమేటెడ్ మైథాలజీ చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్నారు మేకర్స్. రామాయణ, మహాభారత గాథలను ఆడియన్స్ కు విజువల్ వండర్ గా చూపించబోతున్నారు. ఇలాంటి సినిమాలకు మార్గనిర్దేశకంగా మారింది కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినటువంటి మహావతార్ నరసింహ. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహను చిన్న పెద్ద అని తేడా లేకుండా సౌత్ నార్త్ అనే బ్యారియర్స్ చెరిపేసి బ్లాక్ బస్టర్ చేసేశారు. ఈ 3D బొమ్మకు బ్రహ్మరథం పట్టడంతో 300 కోట్లకు పైగా కలెక్షన్లను కలెక్ట్ చేసి సినిమా తీసిన వాళ్లనే ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ సినిమా ఇచ్చిన బూస్టర్ తో నెక్స్ట్ మహావతార్ యూనివర్స్ నుంచి మహావతార్ పరశురామ్ తో పాటు పలు మూవీస్ లోడింగ్ చేస్తోంది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో తెలుగులో వాయుపుత్రాన్ని తెరకెక్కిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్. కార్తికేయ చిత్రాలతో ప్రూవ్ చేసుకున్న చందు మొండేటి ఈ మైథాలజీ యానిమేటెడ్ ఫిల్మ్ కు దర్శకుడు. మీరేనా తీసేది, మేం చేయలేమా ఇలాంటి కథల్ని అంటూ బాలీవుడ్ కూడా స్టార్ట్ చేసేసింది. మహాభారత గాథను యానిమేటెడ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తోంది నెట్ఫ్లిక్స్. కురుక్షేత్ర అనగానే సిరీస్ సిద్ధం చేసి అనౌన్స్ చేసింది. మహాభారతంలోని అత్యంత కీలక ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధాన్ని 2 పార్ట్లుగా తీసుకురాబోతోంది. అనుసిక ఈ సిరీస్ క్రియేట్ చేయగా ఉజాన్ గంగూలీ దర్శకుడు. అక్టోబర్ 10 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పుడే మొదలైన ఈ ట్రెండ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. మరి బాలీవుడ్ లో వరుస ఫ్లాపులు దిశాను సౌత్ వైపు తొంగి చూసేలా చేశాయి. కల్కి ఓకే అనిపించిన కంగువా ఆమె కెరియర్ పై గట్టిగానే దెబ్బేసినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈమె నుండి ఒక్క ఫిల్మ్ కూడా రాలేదు. కంప్లీట్ చేసిన మూవీ వెల్కమ్ టు జంగిల్ కూడా ఎప్పుడొస్తుందో తెలీదు. ఈ టైంలో తెలిసి రిస్క్ చేస్తుందా? ఓ ఫ్లాప్ మూవీ సీక్వెల్ కి సైన్ చేసిందా? కెరియర్ స్టార్ట్ చేసి 10 ఏళ్లవుతున్నా దిశా పటానికి సరైన బ్రేక్ రాలేదు. గ్లామర్ రోల్స్ కి నో అనదు, ఎక్స్పోజింగ్ కి అస్సలు అడ్డు చెప్పదు. కానీ ఆఫర్స్ చూస్తే అంతంత మాత్రమే. లోఫర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామరస్ డాల్ రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ తక్కువ టైంలోనే ఓకే అనిపించుకుంది. ధోని, బాగీ 2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. కానీ బాగీ 2 మినహా మిగిలిన 2 సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్సే. మలంగ్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్ రాధే సినిమా రూపంలో పెద్ద డిజాస్టర్ చూసింది దిశ.
ఈ ఫ్లాప్ల పరంపర ఏక్ విలన్ రిటర్న్స్, యోధా వరకు కంటిన్యూ అయ్యాయి. అదే టైంలో జస్ట్ ఫర్ అ చేంజ్ కోసం టాలీవుడ్కి వచ్చి కల్కితో హిట్ కొడితే ఆ ఆనందాన్ని మిగల్చకుండా చేసింది కంగువా. ఈ దెబ్బకి ఇప్పటి వరకు ఆమె స్క్రీన్ పై కనిపించిందే లేదు. మళ్ళీ బ్యాక్ టు బాలీవుడ్ చెక్కేసినా ఛాన్స్లు కూడా పెద్దగా రావటం లేదు. వచ్చిన సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్కే పరిమితమవుతోంది. వెల్కమ్ టు ద జంగిల్లో పేరుకు ఆమె హీరోయిన్. ప్రెజెంట్ హాలీవుడ్ ఫిల్మ్ హోలీ గాడ్ సాగాలో నటిస్తోంది. వెల్కమ్ టు ద జంగిల్ హాలీవుడ్ ఫిల్మ్స్ రిలీజ్ కి రెడీ అయినా థియేటర్స్ లోకి ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో ఏం సందడి చేస్తామనుకుందో ఏమో రిస్క్ చేసి మరీ ఓ ఫ్లాప్ మూవీ సీక్వెల్ కి సైన్ చేసిందట. 2007లో ఇమ్రాన్ హష్మీ, శ్రేయా జంటగా నటించిన ఆవారాపన్ అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాని కల్ట్ మూవీగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో దిశాని మెయిన్ లీడ్ కింద తీసుకుంటున్నట్లు టాక్. కిసెస్ కింగ్ సరసన ఈ గ్లామరస్ గర్ల్ నటించబోతుందన్నది లేటెస్ట్ న్యూస్. ఫ్లాప్ మూవీకి సీక్వెల్ చేయటం మ్యాడ్ అంటే, అలాంటి సినిమాకి మేడం సైన్ చేయడం అంటే మ్యాడ్నెస్ ఓవర్లోడ్ గానే అర్థం. ఆఫర్స్ రావట్లేదని ఇలాంటి డెసిషన్స్ తీసుకుందా ఏమో. కోలీవుడ్ ఫీల్ గుడ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆ స్టార్ హీరోకి మధ్య రిలేషన్ తేడా కొట్టిందా? ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ లేనట్లేనా? తమిళ్ హీరోస్ హ్యాండ్ ఇవ్వడంతో మలయాళ హీరోని లైన్లో పెట్టాడా? సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడా? స్క్రీన్ మీద తక్కువ యాక్టర్లతో డే అండ్ నైట్ కాన్సెప్ట్లతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మేయ జగన్ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96 ని తెలుగులో జానుగా రీమేక్ చేసిన, అప్పటికే ఒరిజినల్ వెర్షన్ ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ బొమ్మను తిప్పికొట్టారు. అయితే 96 కి మాత్రం కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా నుండి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ రావడంతోనే ఫుల్ ఖుషి అయిపోయారు. కానీ సడన్లీ ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల 96 సీక్వెల్ ఆగిపోయినట్టు కోలీవుడ్ టాక్. అలాగే విక్రమ్ 64 ని కూడా డీల్ చేస్తున్నారని వార్తలు రాగా సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత టైం పడుతుందని రీసెంట్లీ చెప్పాడు దర్శకుడు. కానీ నెక్స్ట్ 3 ఫిల్మ్స్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నాడు ప్రేమ్. ఇప్పటి వరకు తాను టచ్ చేయని కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు. తమిళ హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో ఫహద్ ఫజిల్ తో యాక్షన్ థ్రిల్లర్, అలాగే హీరోయిన్ లేని లవ్ స్టోరీతో పాటు కేవలం 9 మంది క్యారెక్టర్లతో అడ్వెంచరస్ సర్వైవల్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడట. ఈ 3 ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించాడంటే 96 సీక్వెల్ లేదని తేల్చేస్తున్నారు తమిళ ఆడియన్స్. గతంలో ఈ ప్రాజెక్ట్లో మక్కల్ సెల్వన్ ప్లేస్ లో మరొక హీరోని తెచ్చారన్న వార్తలను ఖండించిన ప్రేమ్ కుమార్ రీసెంట్ రూమర్స్ పై ఎలా స్పందిస్తాడో చూడాలి. 3 ఏళ్లుగా టాలీవుడ్ తో దాగుడు మూతలు ఆడిన బుట్టబొమ్మ తిరిగి వచ్చేస్తోంది. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన రవి మోహన్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. 9 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి ఎండ్ కార్డు వేసింది ఓ మలయాళ కుట్టి. వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. మన బుట్టబొమ్మ మళ్లీ టాలీవుడ్ ఆడియన్స్ టచ్ లోకి వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ 41వ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. F3లో స్పెషల్ సాంగ్ లో మెరిసి గుంటూరు కారు నుండి క్విట్ అయిన భామ 3 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆమె రాకను కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ వీడియోను పంచుకున్నారు. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన రవిమోహన్ పరాశక్తిలో యాంటోగనిస్ట్ గా కనపడుతున్నాడు. ఈ మధ్య కాలంలోనే రవిమోహన్ స్టూడియోస్ అనేటువంటి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ప్రొడ్యూసర్ గా బ్రో కోడ్ తెరకెక్కిస్తున్నాడు. నెక్స్ట్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. యోగిబాబు హీరోగా అన్ ఆర్డినరీ మ్యాన్ తెరకెక్కిస్తున్నాడు. విజయ్ యాంటోనీ 25 గా వస్తున్న ఫిల్మ్ శక్తి తిరుమగన్ తెలుగులో భద్రకాళి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. జాలీ 1, జాలీ 2 కలిస్తే ఎలా ఉండబోతుందో జాలీ LLB 3లో చూపించబోతున్నారు డైరెక్టర్ సుభాష్ కపూర్. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోంది జాలీ LLB 3. సెప్టెంబర్ 19న థియేటర్స్ లోకి రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ నుండి ట్రైలర్ వదిలారు మేకర్స్. మలయాళ హీరోయిన్ గ్రేస్ యాంథోనీ ప్రియుడు కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అభి టామ్ తో 7 అడుగులు వేసింది. 9 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టారు ఈ జంట. కుంభలంగి నైట్స్ తో ఫేమ్ తెచ్చుకున్న ఈ నటి నునాకుజితో మరింత పాపులారిటీ తెచ్చుకుంది.